ఏసే మార్గం నేను విడువడు ఎడబాయడు. ఈరోజు దేవుని వాగ్దానం. విజయవాడ ప్రాంత ప్రజలకు శుభవార్త. ఏసే మార్గం, విడుదల, స్వస్థత, తైలాభిషేక ఆరాధన. దారిద్ర్యంలో ఉన్నారా? అప్పు సమస్యలతో పీడింపబడుతున్నారా? చీకటి శక్తులతో పీడింపబడుతున్నారా? దురాత్మ శక్తులతో పీడింపబడుతున్నారా? గర్భఫలము లేదా? భార్యాభర్తల మధ్యలో సమాధానం లేదా? అయితే రండి, ఈ ఆరాధనలో మీరు పాల్గొనండి. ఏప్రిల్ 22 మంగళవారము ఉదయం 10 గంటల నుంచి 3 గంటల వరకు పాల్గొనండి, ఆశీర్వాదం పొందండి. హనుమంత్ గ్రంథాలయం, ఏలూరు లాకుల సెంటర్, గాంధీనగర్. కాంటాక్ట్ నంబర్స్ 8338333061. ప్రైజ్. మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు ప్రియులారా. కర్నూలు ప్రాంత ప్రజలకు శుభవార్త. విడుదల, స్వస్థత, తైలాభిషేక ఆరాధన. దారిద్ర్యంలో ఉన్నారా? అప్పు సమస్యలతో పీడింపబడుతున్నారా? చీకటి శక్తితో పీడింపబడుతున్నారా? దురాత్మ శక్తితో పీడింపబడుతున్నారా? భార్యాభర్తల మధ్యలో సమాధానం లేదా? గర్భఫలం లేదా? అనేకమైన సమస్యలు నీ కుటుంబంలో ఉన్నాయా? అయితే రండి ప్రియులారా. శక్తివంతమైన స్తుతి ఆరాధన, బలమైన వాక్యము మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయబడును. స్థలము YMC గ్రౌండ్. రండి, పాల్గొనండి, ఆశీర్వాదం పొందండి. నంబర్స్ 8338333061, 85502005. సంప్రదించండి, పాల్గొనండి, ఆశీర్వాదం పొందండి. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. హల్లెలూయా. అందరికీ షాలం. ప్రతి ఒక్కరికి వెరీ గుడ్ మార్నింగ్. మరి ఎంతమంది అయితే ఉదయకాల వాగ్దానం వింటారో సిస్టర్స్ అండ్ బ్రదర్స్, ప్రతి ఒక్కరు మీ జీవితంలో, మీ కుటుంబంలో దేవుడు అనేక మేలులతో, అనేక ఆశీర్వాదాలతో నింపాలని మనసారా కోరుకుంటా ఉన్నాను. మరి ఎంతమంది అయితే మీరు ఈ ఉదయకాల వాగ్దానం వింటున్నారో ప్రతి ఒక్కరు మీ జీవితంలో దేవుడు అనేక మేలులు జరిగించాలని, మీ కుటుంబ సభ్యులు మీరంతా హ్యాపీగా ఉండాలని మనసారా కోరుకుంటూ ప్రార్థించుకుందాం. స్తోత్రం. పరిశుద్ధ ఆత్మడ యేసుప్రభు వాగ్దానం ద్వారా మీరు మాట్లాడి బలపరిచి స్థిరపరచమని యేసు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే వాగ్దానం వింటున్నారో సిస్టర్స్ అండ్ బ్రదర్స్, ప్రతి ఒక్కరు మీ జీవితంలో దేవుడు తప్పక కార్యాలు జరిగిస్తూ ఉంటాడు. ఎందుకంటే మనం నమ్ముతున్నాం కాబట్టి ఈ వాగ్దానం ఎత్తి పట్టుకొని ప్రార్థించినప్పుడు దేవుడు తప్పక మన కార్యం జరిగిస్తాడండి. ఎందుకంటే నమ్మిన వారి పట్ల దేవుడు గొప్ప అద్భుతం జరిగిస్తాడు. కానీ ఈ రోజు నువ్వు మేలు చూడాలనుకుంటే దేవుడు ఖచ్చితంగా మేలు చూపించే దేవుడు మన దేవుడు, సర్వశక్తి గల దేవుడు. అయితే వాగ్దానం చూడండి. కీర్తనలు 118వ అధ్యాయము మరి 6వ వచనము, యెహోవా నా పక్షంగా ఉన్నాడు, నేను భయపడను. హల్లెలూయా. చూడండి, దేవుడు మీ పక్షంగా ఉంటే మీరు భయపడాల్సిన అవసరము లేదు. చాలా మంది భయపడతా ఉంటారు, దిగులు చెందుతూ ఉంటారు, ఆవేదన పడుతూ ఉంటారు, కృంగిపోతూ ఉంటారు కదండి, బాధపడతా ఉంటారు. నాకు ఈ సమస్య వచ్చింది, నాకు ఈ బాధ వచ్చింది, ఈ దుఃఖం వచ్చింది అని చెప్పేసి బాధపడతా ఉంటారు కదండి. హల్లెలూయా. సిస్టర్స్ అండ్ బ్రదర్స్, ఎంతమంది అయితే ఈరోజు నా పక్షంగా ఎవరు లేరు, నాకు ఎవరు సహాయం చేసేవారు లేరు, నా బాధ తీర్చేవారు లేరు, నాకు మరి ఈ బాధ ఉంది, కష్టం ఉంది అని చెప్పి ఈరోజు దుఃఖపడుతున్నావా, ఆవేదన చెందుతున్నావా? అయితే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉండండి. హల్లెలూయా. సమస్యకు పరిష్కారం దేవుడు ఇవ్వబోతుండు. నీ శోధన తప్పించే దేవుడు. నీకున్న బంధకాలు, ఈరోజు ఏ సమస్యలో ఇరుక్కున్నావో, ఏ బంధకాలు నువ్వు ఉన్నావో, ఏ శ్రమలో నువ్వు ఉన్నావో కదండి. మరి దేవా, ఈరోజు నాకు మరి నా హృదయం అంతా బాధతో ఉంది, వేదనతో ఉన్నాను యేసుప్రభా, నాకు కార్యం చేసేవారు లేరేసయ్యా, నేను ఏ పని చేసినా నాకు దేవా నష్టపాలవుతున్నా, దేవా ఏది చేయాలనుకున్నా నా వల్ల అవ్వట్లేదు యేసుప్రభా అని నువ్వు ఈరోజు దుఃఖపడుతున్నావా, బాధపడుతున్నావా, భయపడుతున్నావా? నీ పిల్లల విషయంలో భయపడుతున్నావా? లేకపోతే నీ భర్త విషయంలో భయపడుతున్నావా? నీ భార్య విషయంలో భయపడుతున్నావా? నీ కుటుంబ సభ్యుల విషయంలో భయపడుతున్నావా? నీ బిజినెస్ విషయంలో భయపడుతున్నావా? ఏ విషయంలో నువ్వు భయపడుతున్నానండి? హల్లెలూయా. చాలా మంది బిజినెస్ చేస్తే మంచి లాభం వస్తుందో లేదో భయపడతారు, లేకపోతే జాబ్కి వెళ్ళాలన్నా మరి జాబ్ వస్తుందో లేదో భయపడతారు, ఇంటర్వ్యూకి వెళ్తే ఆ ఇంటర్వ్యూలో నేను సెలెక్ట్ అవుతానో లేదో భయపడతారు, లేకపోతే పిల్లలు ఎగ్జామ్స్ రాస్తే నేను ఎగ్జామ్లో పాస్ అవుతానో లేదో భయపడతా ఉంటారు కదండి. హల్లెలూయా. మరి నేను ఎగ్జామ్ రాస్తాను పోతున్నా, మంచి రాస్తానో లేదో అని ముందుగా భయపడతా ఉంటారు కదండి. హల్లెలూయా. కానీ ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు, ఏ విషయంలో భయపడొద్దంట. యెహోవా మీ పక్షంగా ఉన్నాడు, నేను భయపడనని. ఎవరైతే ధైర్యం కలిగి ముందు అడిగేస్తారో, ధైర్యం కలిగి ముందుకు పోతారో ఖచ్చితంగా నీ జీవితంలో దేవుడు కార్యం జరిగిస్తాడండి. నమ్మిన వారి పట్ల దేవుడు గొప్ప మేలు చేస్తాడు. హల్లెలూయా. ఆశ్చర్యకరుడండి మన దేవుడు, అద్భుతకరుడండి. మోషే చూడండి, ఇజ్రాయేల్ ప్రజలు భయపడ్డారు, ఫరో తరుముక్కుంటూ వస్తున్నాడు వెనక నుంచి, ఇక మేము ముందు పోతే సముద్రం ఉంది, వెనకేమో వాళ్ళు చంపేస్తారు, ఇంకా మా బ్రతుకు మరణమే దిక్కు అనుకుని భయపడ్డారండి. హల్లెలూయా. కానీ వాళ్ళ పక్షంగా ఎవరున్నారండి? దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, దేవుడు వాళ్ళ పక్షంగా ఉండి యుద్ధాన్ని జరిగించిండు. ముందు సముద్రం ఎదురొస్తే ఏం చేసిరండి? 2 పాయలుగా చేసిన దేవుడు ఆ సముద్రం మధ్యలో నడిచిపోయి ఆరిన నేల నడిచిరంటే ఎంత ధన్యత అండి. హల్లెలూయా. అంటే మన దేవుడు అంత గొప్ప దేవుడు అండి. చూడండి, శత్రు తరుముకుంటూ వస్తే శత్రువు చేతికి అప్పగించాలి దేవుడు మనని కదండి, కాపాడిండు కదండి.
ఊహించలే వాళ్ళు. సముద్రం ముందు ఎలా చేస్తాడు దేవుడు కార్యం అని కార్యం కొరకు వెయిట్ చేశారంట. హల్లెలూయా. ఈరోజు నీ కార్యం నువ్వు కూడా వెయిట్ చేయాలండి. నీ పక్షంగా ఎవరున్నారు? దేవుడు ఉన్నారు. ఖచ్చితంగా కార్యం జరిగిస్తాడు. కాబట్టి భయపడకండి, దిగులు పడకండి, మీరు ఏ విషయంలో దిగులు చెందకండి. మీ పక్షంగా ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. కాబట్టి ధైర్యం కలిగేయండి. ఆనాడు ఇజ్రాయెల్ పక్షాన దేవుడుండి నడిపించిండు. ఈరోజు మీ పక్షంగా ఉండి మీ బిజినెస్లో కావచ్చు, మీ కుటుంబంలో కావచ్చు, మీ ఇంట్లో ఏ పరిస్థితి అయినప్పటికీ మీ ప్రార్థన అవసరాలన్నీ తీర్చే దేవుడు అండి. హల్లెలూయా. ఖచ్చితంగా దేవుడు మీకు విజయం ఇచ్చే దేవుడు. ఈ వాగ్దానం దేవుడు దీవించి ఆశించును గాక. ఆమేన్. మరి ప్రార్థించుకుందాం. స్తోత్రం పరిశుద్ధ ఆత్మడ యేసుప్రభు. ఎంతమంది అయితే ఉదయకాల వాగ్దానం వింటున్నారో వారి జీవితంలో, వారి కుటుంబంలో గొప్ప అద్భుతాన్ని జరిగించండి. ఈరోజు ఎంతమంది బర్త్డేస్, మ్యారేజ్ డే జరుపుకుంటున్నారో ఈ సంవత్సరం అంతా వారిని బ్లెస్ చేయండి, దీవించండి, ఆశ్రయించి, పోషించి, సంరక్షించండి. యేసుప్రభా దైవాన్ని దీవెనతో వారిని నింపండి. శాంతి, సమాధానం, నెమ్మది కలిగించండి. ఈరోజు ఎంతమంది భార్య భర్త సమస్యలు, కోర్టు కేసులు వారన్నిటి నుంచి విడిపించండి. గర్భఫలం లేక బాధపడుతున్న వారి గర్భాలు తెరవండి. యేసుప్రభా మోకాల నొప్పులు, కీళ్ళ నొప్పులు, అనేక నానా రకాల రోగాలతో బాధపడుతున్న వారి స్వస్థత, విడుదల కలిగించండి. ముఖ్యంగా థైరాయిడ్, బీపీ, టీబీ, హెచ్ఐవి, అనేక రోగాలతో బాధపడుతున్నారు. వేసే వారందరినీ స్వస్థత, విడుదల కలగచేయండి. మంచి ఆరోగ్యములు దయచండి, స్వస్థపరచండి. అనేక రకాల రోగాలను విడుదల దయచండి. ప్రభు ఐసీలో ఉన్న వారిని స్వస్థపరచండి. నేను ఎంతమంది జాబ్స్ లేక బాధపడి జాబ్స్ దయచండి, ఇంటర్వ్యూకి వెళ్ళి సెలెక్ట్ అవుట్ సహాయం చేయండి. ప్రభా మార్గాలు తెరవబడును గాక. ప్రభా నువ్వే సహాయం చేయండి. ప్రమోషన్ కొరకు వెయిట్ చేస్తున్న వారు శాలరీస్ పెరగాలని కోరుకునే వారికి కార్యాలు జరిగించండి, అద్భుతం జరిగించే బిజినెస్ లో మంచి లాభాన్ని దయచండి, ఆశీర్వాదం దయచండి. ప్రభా మీరే కార్యం చేయండి, అద్భుతం జరిగించండి. ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు, నీకే వందనాలు, నీకే స్తుతులు, స్తోత్రం. ప్రభా మీరే సమకూర్చువాడు, ఆదరించే దేవుడు, ఆదుకునే దేవుడు. ప్రతి కుటుంబాన్ని దర్శించండి. రక్షణ భాగ్యం దయచండి. కుటుంబ ప్రార్థన లేని వారు కుటుంబ ప్రార్థన చేసుకుంటే సహాయం దయచండి. మరి అప్పులు, శోధన, వేదన, సమస్య, దుఃఖం, ఆవేదన అన్నిటి నుంచి విడిపించండి. శాంతి, సమాధానం, నెమ్మది దయచండి. లైఫ్ సెటిల్ దయచండి. మ్యారేజ్ అవుట్ సహాయించండి. నేను ప్రతి ఒక్క విషయంలో మీరు కార్యాలు జరిగించండి. నేను దేవ డబ్బు కొరత కూడా డబ్బును సహాయం చేయండి. ప్రభా ఇల్లు కట్టుటకు డబ్బు సమకూర్చండి. చర్చ స్థలాలు ఏర్పరచండి. ప్రభా ఇళ్లలో ఏర్పరచండి. దేవ ఇంట్లో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. ఎంతో మంది నేను వేదన చెందుతున్నారేమో, కృంగిపోతున్నారేమో. అలాంటి వారిని జ్ఞాపకం చేసుకొని వాళ్ళ పరిస్థితులన్నింటినీ విడిపించండి. ప్రభా విడుదల కలగచేయండి. ప్రతి కుటుంబాన్ని దీవించి, ఆశించి, పోషించి, సంరక్షించి, ఎంతమంది అయితే రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు, మంచి మార్క్స్తో పాస్ అవుట్ సహాయం చేయండి. దేవ ఏ సైతం వారి మీద పనిచేయకుండా సహాయం చేయండి. ప్రతి ఆటంకాలు తొలగించండి. ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయిన వారు, రాస్తున్న వారు అందరినీ జ్ఞాపకం చేసుకోండి. ప్రభా మంచి విజయం దయచండి. స్కూల్స్, కాలేజ్, జాబ్ రాకపోకల ప్రయాణం తోడుకొని ఊళ్ళకి వెళ్ళేవారు కూడా ఆ ప్రయాణంలో తోడుకొని డ్రైవింగ్ చేసే వాళ్ళు, డ్రైవర్లు ఎంతమంది అయితే ఉన్నారు వాళ్ళందరూ మీకు జ్ఞాపకం చేసుకోండి. డ్రైవింగ్లో మీరు తోడుగా అనేటువంటి హాని జరగకుండా సహాయం దయచేసి అద్భుతం, ఆశ్చర్యమేలు జరిగించి ప్రతి ఆటంకాలు తొలగించి, దీవించి, ఆశించి, పోషించి, సంరక్షించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్.